నమస్కారం స్వామి. ఈ గుడి ప్రతిష్టత గురించి ఏమన్నా చెప్తారా? తప్పకుండా. ప్రహ్లాద పాలక పరాశర పుండరీక వ్యాసాంబరీష ఋషి సౌనిక వృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. జై నారసింహ, జై జై నారసింహ. ఈ దేవాలయం అతి పురాతనమైనటువంటి శ్రీ వైష్ణవ దేవాలయం. వైష్ణవ స్వాములు వారికి ఉండేటువంటి బొంగిపురం వెంకటాచల గారికి గత 700 సంవత్సరాల క్రితం ఈ భగవంతుడు స్వప్నంలో కనపడి తనని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయమని కోరితే ఆ వంగిపురం వెంకటాచల గారు వారి సమీప మిత్రులు ఇక్కడికి తీసుకొచ్చి ఈ స్వామిని ప్రతిష్ఠ చేయటం జరిగింది. అయితే ఈ స్వామి 700 సంవత్సరాలు ఇక్కడైంది. అంతకుముందు ఈ స్వామి కొండవీడి కిల్లాలో రెడ్డిరాజులు ఆరాధన చేసేవాళ్ళు. ఆ రెడ్డిరాజులు ఆరాధన చేసేటువంటి సమయంలో ఆ రాజ్యం మీద దాడి జరగటం వల్ల స్వామి పూజలకు నోచుకోలేకపోయాడు. అందువల్ల స్వామి ఆ భక్తుడికి స్వప్నంలో కనపడటం వల్ల ఆ స్వామిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయటం. దాదాపు 200 ఎకరాలు పొలాన్ని భక్తాదులు సమర్పించారు. ఆ యొక్క పొలం మీద వచ్చేటువంటి హైవేజ్ తోటి ఈ యొక్క స్వామివారి సంవత్సరం మొత్తం కూడా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. భక్తాదులందరికీ కూడా మీ యొక్క ఛానల్ ద్వారా ఈ విషయాల్ని తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. Thank you.